సీఎం జగన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ పవన్ వార్నింగ్ ఇచ్చారు. గుంటూరు జిల్లా పొన్నూరు వారాహి విజయబేరి సభలో ఆయన ప్రసంగించారు. తనను సీఎం జగన్ నాన్ లోకల్గా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తాను గుంటూరు కారం లాంటోని తనతో పెట్టుకోవద్దంటూ పవన్ ఘాటుగానే స్పందించారు. తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల రాష్ట్రంలో అనేక ప్రాంతాలతో తనకు అనుబంధం ఉందని వెల్లడించారు. పల్నాడు, గోదావరి జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తన తండ్రి పనిచేశారని, దాంతో తమకు ఒక ఊరంటూ లేకుండా పోయిందని తెలిపారు. తెలిసో తెలియకుండానో అన్ని ఊర్లతో పరిచయం ఉందని, చిన్నప్పుడు చీరాల్లో ఉన్నప్పుడు పొన్నూరులోని ఆంజనేయ స్వామి గుడికి వచ్చేవాళ్లమని చెప్పారు. అంతేకాదు ఆంజనేయ స్వామి తమ ఇంటి దైవమని కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. కంకర ఎర్రమట్టి తవ్వుకోవడం తప్ప వీళ్ళు ఏం చేశారు? మనకి కొండల్ని పిండి చేసే డబ్బులు సంపాదించారు తప్ప. ఎంపీ గారి కనుసన్నలు చెప్తా ఉన్నారు. నాకు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు వ్యక్తిగతంగా పరిచయం. వారి కుటుంబ సభ్యులు కూడా ఇలా కూర్చొని బాగా మేధావి తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యులు, వారి నుంచి కుటుంబం నుంచి వచ్చిన కూడా వాళ్ళు కూడా ఒక 2,000 కోట్ల రూపాయలు అక్రమార్జన చేస్తారు, నిజంగా అందరికీ పనిచేస్తారంటే చాలా బాధ కలిగించింది. సీఎం జగన్ మాట్లాడితే తనను నాన్ లోకల్ అంటున్నాడని, నాన్ లోకల్ అనే పదం తనకు నచ్చదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎవరు ఎక్కడ పుట్టాలో ఎవరికి ఎరుక? జగన్కు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, నేను పుట్టింది బాపట్లలో. నువ్వు నాతో గొడవ పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే గుంటూరు కారం రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. గుంటూరు కారం చాలా ఘాటు. జగన్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ పవన్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవైపేమో ఎన్టీఆర్ గారి పేరు తీసేస్తారు, ఇంకోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెడతారు. అరే, సేవలు చేసిన వ్యక్తి గుర్తించాల్సిన అవసరం ఉంది, గౌరవించాల్సిన అవసరం ఉంది. తాను పొన్నూరు వస్తున్నానని తెలిసి రాత్రికి రాత్రే హెలీప్యాడ్ తవ్వేశారు. హెలీప్యాడ్ తవ్వేయడం అంటే వైసీపీ నాయకులకు దాని అర్థం తెలుసా? అది ఉగ్రవాద చర్య. హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందని తెలిసి కూడా కావాలని తవ్వేశారంటే అది ఉగ్రవాద చర్య కిందకే వస్తుంది. మీ మీద ఉగ్రవాద చట్టం కింద కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం రాగానే శక్తివంతమైన లా అండ్ ఆర్డర్ తీసుకొస్తామన్నారు. ప్రెమిసెస్ లో అక్కడ కూర్చొని ఒక హాస్పిటల్ కట్టించి వాళ్ళ నాన్నగారి పేరు పెడతా ఉంటే కూర్చొని ఆయన మీద కేసులు, ఇబ్బందులు పెట్టారు. ఒకవైపేమో ఎన్టీఆర్ గారి పేరు తీసేస్తారు, ఇంకోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెడతారు. అరే, సేవలు చేసిన వ్యక్తి గుర్తించాల్సిన అవసరం ఉంది, గౌరవించాల్సిన అవసరం ఉంది. నిలబడితే కేసులు, గొంతిప్పితే కేసులు. ఇది మారాలి అని కోరుకుంటా ఉన్నాం. సగటు మనిషికి ఎవరికైనా సరే కావాల్సింది మనకి ఒకటే: విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్తో మొదలు పెడతాం. లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉండాలి? ఈరోజు కూర్చోబెట్టి ఈరోజు హెలిప్యాడ్ నా కోసం తవ్వేశారు. వాళ్ళ గోతులు తవ్వడం అలవాటే కదా వాళ్ళకి. రోడ్లో గోతులు, హెలిప్యాడ్లో గోతులు, నోట్లో నుంచి బూతులు, ఏదైనా మాట్లాడితే దాడులు, ఇంకా ఎక్కువ మనకి ఎర్రమట్టి దోపిడీలు. దాడులు, దోపిడీలు, గోతులు, బూతులు తప్ప ఇది ఈ వైసీపీ మనకి ఏమిచ్చింది? నేను చూస్తా ఉన్నాను. కనీసం పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవసరం లేదు, కనీసం పూడికలు కూడా తీయలేని పరిస్థితి. ఇది ఒక్క మన పొన్నూరుకే కాదు, అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో ఇదే సమస్య. ఈ కూర్చున్న అంబటి రాంబాబు గారు, అంబటి రాయుడు గారు క్షమించాలి, మీ ఇంటి పేరు వస్తా ఉంది, నన్ను క్షమించాలి. అంబటి ఇంటి పేరుని మీరు ఉన్నతంగా చార్మినార్, కుతుబ్ మినార్ అంత ఎత్తుకు తీసుకెళ్లాలి. మీరు డబుల్ సెంచరీతోటి అంబటి అనే పేరుని దేశమంతా తీసుకెళ్తే వీళ్ళు ఇంకొక రకంగా తీసుకెళ్తా ఉన్నారు. అంబటికే తిరిగి ఇంటి పేరుకి గౌరవం తెచ్చే బాధ్యత మేమందరం కలిపి తీసుకుంటాం. ఇది ముఖ్యంగా నేను